పాస్టర్ ప్రశాంత్ గారు కొన్ని నిమిషాలు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరు చప్పలు కొట్టి ఆహ్వానిస్తాం. మొదటిగా మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునకు, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియక యెహోవా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ సమయంలో ఈ సిలోయం బాప్టిస్ట్ చర్చిని పాస్టర్గా ఉన్నటువంటి దైవజనులు చిట్టిబాబాయ్ గారికి నాకు హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా సహోదరులు సేవకులు కృష్ణబాబు గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా చర్చ్ డీకన్స్ అని ఉన్నాయండి, చర్చ్ ఎల్డర్స్, వీరందరిని బట్టి మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ ప్రశాంత్ కుమార్. అయ్యగారు చెప్పినట్లుగా రెవరెండ్ కూడా తీసుకోవడం జరిగిందండి. నేను అసలు ఆశ్చర్యపోయాను ఏంటంటే దైవజనులు చిట్టిబాబు గారు వారు నాకంటే చక్కగా చెప్తారు వాక్యం. నేను చూసి చెప్పగలను అనమాట. అయ్యగారిని చూసి అంతగా తగ్గించుకున్నారు. చాలా నాకు అంటే ఎంత తగ్గింపు ఉందంటే దేవుడు మరి చాలా చక్కగా ఈ సంఘాన్ని మరి అభివృద్ధి పరుస్తాడని నేను చెప్పగలనండి. నూతన సంవత్సరంలో మరి దేవుడు మహాకృపను బట్టి మనం అందరం కూడా మరి ఎంతగానో దీవించబడమని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన రెండో పత్రిక అండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు. చాలండి, 5 వచనాలు సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీవెంతైనా గొప్ప దేవుడు తండ్రి, అద్భుతకరంగా ప్రభా సిలువ బాప్టిస్ట్ చేసిన ప్రభా మీరు దీవించున్న విధానానికి స్తోత్రాలు. ఈరోజు తండ్రి ప్రభా మరి నూతన సంవత్సరంలో మొదటి నెల ఆఖరి ఆదివారం తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా మరి మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ప్రభా తండ్రి వినడానికి వచ్చి ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. అల్పుడును అయ్యకుండా నన్ను ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రభా తండ్రి మరి ఈ యొక్క సంఘానికి కావాల్సినటువంటి వర్తమానం మీరు అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ ఆత్మచేత నన్ను అభిషేకించండి ప్రభా. మీరే ప్రభా మరి తండ్రి మాట్లాడమని ప్రార్థించున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. కరెంట్ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకం కూడా తొలగించమని ఆజ్ఞాపించున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, మీరే ఆస్వాదించండి ప్రభు. అయినటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి, తన నిజ కుమారుడైనటువంటి తిమోతికి మరి చెప్తూ ఈ మాటలు కిందన మరి మనం చూసినట్టయితే 5 వచనాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అయితే టాపిక్ చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మొదటిగా మరి టాపిక్ అంశం ఏమిటంటే అయితే అంత్య దినములలో ఎలా మనం జీవించాలి, ఎలా జీవించకూడదో కొన్ని విషయాలంటే క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం గమనిస్తే ఏంటంటే అక్కడ మనం చూసినట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకోనము. ఇది ఎప్పుడో రాయబడింది, 2020 సంవత్సరాల క్రితమే ఈ వాక్యము రాయబడింది. అయితే ఏంటంటే అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి అనమాట. మనం అందరం ఇప్పుడు అంత్య దినాల్లో మనం ఎక్కడ చూసినా చూడండి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అనమాట. దేవుని బిడ్డలు కూడా చాలా ఇబ్బందులు, శోధనలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతేందుకు ఇప్పుడు మనం చెప్పాలంటే మన జీవితానికంటే గ్యారంటీ లేదండి. ముఖ్యంగా హైదరాబాద్లో చెప్పాలంటే ఎంత ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు. ఫారినర్స్ కూడా, విదేశాల్లో ఉన్నటువంటి సేవకులు కూడా వచ్చి ఇంత ట్రాఫిక్ అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అనమాట. అది అటువంటి దినాల్లో అంటే అంత్య దినములలో మనం ఉన్నాం కాబట్టి మన జీవితానికి అసలు ఏమాత్రం కూడా గ్యారంటీ లేనటువంటి ఈ దినాలలో మనం జీవిస్తున్నాము. అయితే మరి అంత్య దినములలో ప్రజలు ఎలా ఉంటారో ఆ విషయాలన్నీ కూడా అపొస్తలుడైనటువంటి పౌలు మరి తన నిజ కుమారుడైనటువంటి తిమోతికి, యవనస్తుడైనటువంటి తిమోతి సేవకుడు కాబట్టి సేవకుడు ఎలా ఉండాలో అవన్నీ చెప్తూ ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో, నాతో, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అండి. మనుషులు ఎలా ఉంటారంటే అక్కడ లిస్ట్ రాయబడింది చూస్తుంది. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నారు కాబట్టి అక్కడ ఏముందంటే ఎలా కనుక మనుషులు ఎలా ఉంటారో క్లియర్ రాయబడింది చూడండి. ఎలా కనుక మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంటే ఇక్కడ మీరు శ్రద్ధగా జాగ్రత్తగా ఒక్క వచనం మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 19 విషయాలు ఉన్నాయండి. 19 మీరు చూడండి, గమనించండి, కావలసిన 19 ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇటువంటి వారు అంత్యదినముల్లో ఉన్నారు. అయితే వారందరూ కూడా దూరంగా ఉండమని చెప్పి అపొస్తలుడైనటువంటి పౌలు మరి తిమోతికి చెప్తున్నాడండి. ఈరోజు ఏంటంటే మనం కూడా దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనము ఈ 19 విషయాల్లో ఏ పాపంలో ఉన్నాం? మనం స్వార్థముగా మనలో ఉందా? స్వార్థ ప్రియులుగా ఉన్నామా? ధనాపేక్షలుగా ఉన్నామా? బెంకంలు ఆడేవారంగా ఉన్నామా? అబద్ధాలు ఆడేవారంగా ఉంటున్నామా? అక్కడ లిస్ట్ ఉందన్నమాట. దూషించే వారంగా ఉంటున్నామా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నామా? ఎన్నో విషయాలు ఉన్నాయండి. అపవిత్రులుగా మనం జీవిస్తున్నామా? తర్వాత అనురాగ రహితులు, ప్రేమ లేని వారంగా ఉంటున్నామా? అతి ద్వేషులు, ఎల్లప్పుడూ ద్వేషించే వారంగా మనం ఉంటున్నామా? అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, మంచి వారిని ద్వేషించే వారంగా ఉంటున్నామా? ద్రోహం, అక్కడ మనం చదువుతున్న మనకు అర్థమైపోయింది. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, అంటే ఇవన్నిటి కూడా క్రైస్తవులైనటువంటి వారిలో కొద్ది గొప్ప ఇటువంటి వాటిలో ఉన్నటువంటి వారు ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం అనేటువంటిది ఉంటుంది. అది ఇక్కడ ఏంటంటే 19 విషయాలు మనం ఏ విషయంలో మనం ఉంటున్నాం? మనం అన్నీ కలిగి ఉంటున్నామా? లేదంటే అందులో కొన్ని విషయాల్లో మనం ఉన్నామా? ఏ పాపంలో ఉంటున్నాము? ఖచ్చితంగా అటువంటి వాక్యం రాయబడింది. చూడండి, అక్కడ పైకి 5వ వచనంలో పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఉంటారు. చాలామంది అంటే చాలా భక్తిపరులు కనబడతారు అన్నమాట. అయితే ఏంటంటే దేవుని శక్తి ఏమాత్రం కూడా అనుభవించలేని వారుగా ఉంటున్నారు. ఏదో నామకార్థంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ మనం అంత్యదినాల్లో ఉన్నాం కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి గడియ వచ్చిందనమాట. ఇంకా రేపు నేను మారుతాను అనేటువంటిది మనం అనుకోకూడదు. అక్కడ చూసాను చూడండి, ఇంకా కూడా 4వ వచనంలో ఉంది. చూడండి 4వ వచనంలో ఏముందంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇది ఏంటంటే చలికాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ఈ చలిని ఇప్పుడు ఏంటంటే నాకేం చలి అనిపించింది. ఎందుకు చెప్పండి, నేను కలకత్తాలో పుట్టాను అనమాట. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. మా నాన్నగారు జాబ్ చేసేటప్పుడు అక్కడే మేము పుట్టాం, అక్కడే చదువుకున్నాం. కలకత్తా దగ్గరలో ఖరగ్పూర్ అనేటువంటి ఊరు ఉంది. ఖరగ్పూర్, అందరు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ చదువుకున్నాం అనమాట. అక్కడ చలి చూస్తే ఈ చలి ఏమీ కాదు మాకు. తర్వాత నేనేంటంటే చాలా ఊర్లు వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, అస్సాం వెళ్ళాను, ఇంకా చాలా నార్త్లో చాలా ప్లేసులకి వెళ్ళి వాక్యం అంటే ప్రకటించాను అనమాట. అయితే ఏంటంటే అటువంటి ప్లేసుల్లో మరి చలి ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చలికాలంలో చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు అయినటువంటి వారు ముఖ్యంగా, నేను అంటే మైకులో చెప్పకూడదు కానీ అన్నుల గురించి చెప్పట్లేదు. అన్నుల గురించి మనం క్రైస్తవులు దేవుని బిడ్డలు మనం కూడా చాలా లేట్గా ఈ రోజుల్లో లేచే వరకు చూస్తామండి. చాలామంది ఇంకా పడుకుంటే బాగుంది, ఇంకా పడుకుంటే బాగుంది, 6 అయినా 7 అయినా కూడా పడుకోవాలనిపిస్తుంది. అంతెందుకు నాకు కూడా అనిపిస్తుంది. అయితే నేనేంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఉదయం లేవడం అలవాటు చేసుకున్నాను. 30 సంవత్సరాల నుంచి అలాగే లేస్తున్నాను. పని ఉన్నా పని లేకపోయినా ఉదయం 4 గంటలు లేస్తాను. 3 గంటలకి లేవలేము కాబట్టి, రాత్రి ప్రార్థనకి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి 4 గంటలు పర్వాలేదు లేవచ్చు. అది కూడా ఏంటి 10 గంటల లోటు పడుకోవాలన్నమాట. అవన్నీ చాలా ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం. కాబట్టి దేవుని పట్లంగా మనం ఏంటంటే చాలా అంటే ఎలా ఉంటున్నామంటే మనల్ని మనం ఒకసారి మనం సరి చేసుకోవాల్సినటువంటిది అవసరం ఎంతైనా ఉంది. అది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏంటంటే ఎలా ఉండకూడదో చూద్దాం. మనం అంత్యదినాల్లో ఎలా ఉండకూడదో మనం చూద్దాము. చిన్న అమ్మాయి లేదంటే బాబు స్కూల్లో చదువుకుంటున్నాడు అనమాట. స్కూల్లో చదువుతుంటే ఏంటంటే స్కూల్లో టీచర్ గారు హోంవర్క్ ఇస్తారు కదండి, హోంవర్క్ ఇస్తున్నారు కదా, టీచర్ గారు హోంవర్క్ ఇస్తారు కదా. ఆ అబ్బాయి స్కూల్లో చదువుకుంటున్నాడు. ఏమని చదువుతున్నాడంటే అక్కడ టీచర్ గారు ఒక హోంవర్క్ ఇచ్చారు. ఏమని అంటే భూమి గుండ్రంగా ఉండును, భూమి గుండ్రంగా ఉండని చెప్పి, బాబు ఇది నువ్వు చదువుకోవాలి, రేపటి దినం అప్పచెప్పాలని టీచర్ చెప్పినప్పుడు ఈ అబ్బాయి ఇంటికి వచ్చి చదువుతున్నాడు. భూమి గుండ్రంగా ఉండును, కంఠస్థం చేయాలి కదా, భూమి గుండ్రంగా ఉండును, భూమి గుండ్రంగా ఉండని చదువుకుంటున్నాడు అనమాట. అయితే అలా చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే భూమి గుండ్రంగా ఉండునని చదవద్దు, అలా చదివామంటే నేను కొడతాను, భూమి బల్లపరువుగా ఉండునని చదవమంటున్నాడు అనమాట. అదేం డాడీ, మరి టీచర్ భూమి గుండ్రంగా ఉండని చదవమని చెప్పారంటే, నేను డాడీ కదా, మరి నా మాట వినకపోతే నేను కొడతాను, టీచరు చెప్పినా కూడా నేను చెప్పినట్టు చేయాలంటే ఈ అబ్బాయి మరి భూమి బలపరుపుగా ఉండునని చదువుతున్నాడు అనమాట. అయితే ఏమైందంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి టీచర్కి అప్పచెప్పాలి కాబట్టి టీచర్ అడిగాడు, చదివావు బాబు అంటే, మరి చదివాను అని చెప్పి భూమి బలపరుపుగా ఉండని చదువుతున్నాడు. అప్పుడు టీచర్ అదేంటి నేను నీకు అలా చెప్పలేదు కదా అంటే, మా డాడీ అలాగే చెప్పమన్నారు అని అన్నాడు. అంటే టీచర్ ఏమన్నాడంటే, టీచర్ నేనా మీ డాడీయా, నేను చెప్పినట్టు చదవాలి కదా అని చెప్తే అప్పుడు వెంటనే ఈ అబ్బాయి ఏం చేశాడంటే భూమి గుండ్రంగా ఉండని చెప్పి టీచర్కి చెప్పాడు.
అయితే ఏంటంటే అదే మరలా రేపటి దినం కూడా నేను అప్పచెప్పుకుంటాను. మరలా టీచరు ఆ అబ్బాయికి హోంవర్క్ మరలా రిపీట్ చేయమని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి భూమి గుండ్రంగా చదువుతున్నప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నారంటే, అదే భూమి బలపరపకుండా చదవమని చెప్పాను కదా, అలాగే నేను చదువుతున్నామంటే టీచర్ అలాగే చదవమన్నారు డాడీ అని అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి చాలా ఆలోచించి ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నప్పుడు భూమి బలపరుపుగా ఉండునని చదువుతున్నాడు, స్కూల్లో ఉన్నప్పుడు భూమి గుండ్రంగా ఉన్నాను. ఎందుకంటే స్కూల్లో ఒకవేళ బలపరుపుగా చదివితే టీచర్ కొడతాడు, ఇంట్లో భూమి గుండ్రంగా ఉండని చదివితే డాడీ కొడతాడు. కాబట్టి ఈ అబ్బాయి చాలా ఆలోచించి ఏం చేశాడంటే, ఇంట్లో ఒకలా చదువుతున్నాడు, స్కూల్లో. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఇంట్లో చర్చిలో ఒకలా ఉంటున్నాం, బయట ఒకలా ఉంటున్నాం. ఇది నేను కలుపుకొని చెప్తున్నాను, మీరు ఎవరు కూడా వేరే ఎవరు అనుకోకండి, నాతో పాటు కలుపుకొని చెప్తున్నాను అనమాట. దేవుడు సమస్త నిరైన దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి మనం దేవుని ఎవరు కూడా మోసం చేయలేము. అంటే ఇక్కడ ఏంటంటే, అంత్య దినములలో మనము వేషధారులుగా మనం ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. మనలో వేషధారితనం ఉంటే దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపెట్టుకోడు. ఎన్నో సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినటువంటి మనము ఈ నూతన సంవత్సరంలో మనలో వేషధారం ఉండకూడదని ప్రత్యేకంగా దేవుడు మరి మాట్లాడుతున్నాడు అనమాట. చాలాసార్లు నేను ఆశ్చర్యం నాకు అనిపిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఏంటి ప్రభు ఇది నాతోనే మాట్లాడారు అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, చూడండి, మనం నిద్రపోయేటటువంటి వారిని మనం లేపవచ్చు, నిద్రపోయే వారిని లేపితే లేస్తారు కదండి, కానీ నిద్రపోయేటట్లు నటించేవారిని ఎందుకంటే ఆయన నటిస్తున్నాడు అనమాట, నిద్రపోయేటట్టు నటిస్తున్నాడు, లేపలేము. కాబట్టి ఏంటంటే, అంత్య దినాల్లో మనం ఉన్నటువంటి మనలో వేషధారదనం అసలు ఏమాత్రం మనం ఆ విధంగా ఉండడానికి లేదు. దేవుని వాక్యం మీలో చాలామంది తెలుసు, దేవుడు అంటే పాపంలో ఉన్నటువంటి వారిని అంటే వేశ్యలనైనా క్షమిస్తాడట, కానీ వేషధారదనంగా ఉన్నటువంటి వారిని. కాబట్టి అంత్యదినంలో ఉన్నటువంటి మనము ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనలో వేషధారితనం ఉండకూడదు. అంటే దేవుడు అందుకే అన్నాడు, అక్కడ ఏమన్నాడంటే 5వ వచనంలో, ఇట్టి వారికి నువ్వు విముఖుడవు అంటే దూరంగా ఉండమంటున్నాడు అనమాట. ఈ లిస్టులో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు కదండి. నాకేమనిపిస్తుంది అంటే, మనకి మరి చిన్నప్పటి నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, మరి మనకి ఒక ఆదివారం సరిపోదు కదా వాక్యము, మరలా బుధవారం మంగళవారం మళ్ళీ కాటేజ్ మీటింగ్లు ఉంటాయి, గృహ కోరికలు ఉంటాయి, ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఆదివారం వాక్యం సరిపోదా? ఎందుకంటే మనం ఎన్నో విషయాలు మనం సరి చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం అనమాట. ఒక ఆదివారం వాక్యం విని వెళ్ళిపోతే మనకు సరిపోదు. ఎప్పటికప్పుడు మనం వాక్యం ద్వారా దేవుడు వాక్యం కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు, మనల్ని మనం సరి చేసుకోవాలి. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, మనలో వేషధారతనం ఉండకూడదు. ఎలా ఉండాలో మనం చూసి 3 విషయాలు చూద్దాం. ఎలా ఉండాలో 3 విషయాలు చూసుకున్న తర్వాత మనం ముగించుకుందామండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 14-15 2 వచనాలు కలిపి ఉంటాయి, 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చూస్తున్నారు ఎంత గొప్ప మాట అండి. అక్కడ మీరు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుతున్నారు. అక్కడ వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏముందంటే, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. అంటే మనందరం దేవుని పిల్లలం అయ్యాం. ఎలా అంటే, క్రీస్తు యేసు మన కొరకు మీ గురించి నా గురించి శిలువలో తన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయన యేసు ప్రభువు వారు చేసి ఉన్నారు. అందుకని ఏమన్నాడంటే, చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం అంటే దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ పొందుకున్నటువంటి మనము అక్కడ ఏముందంటే, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ సండే స్కూల్కి వచ్చేవారు ఉన్నారు కదండి, యవనస్తులు సండే స్కూల్కి వచ్చేవారు చాలా కాలం నుంచి వచ్చేవారు ఉన్నారు ఈ సంఘంలో. అయితే అప్పటి నుంచి మనం ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా దేవునిలో నుండి ఎన్నో విషయాలు. ఎంతోమంది సేవకులు మరి నాకు తెలియదు, ఎంతమంది మారారో నాకు తెలియదు, కానీ ఈ సంఘంలో సేవ చేసేటటువంటి వారు ఎన్నో విషయాలు బోధించి ఉండవచ్చు. అవన్నీ కూడా అంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చాలామంది పెద్దవారు యవనస్తులే ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వారు కూడా సంఘంలో ఉండి ఉండవచ్చు. అప్పటి నుంచి విన్న వాక్యాలన్నీ కూడా అక్కడ మంచి మాట రాయబడిందండి. ఏముందంటే, పరిశుద్ధ లేఖనంలోని బాల్యం నుండి నీ వెరుగుదువు. చిన్నప్పటి నుంచి కూడా మనం దేవుని వాక్యం చాలామంది విన్నటువంటి వారు ఈ సంఘంలో ఉన్నారు. ఆమేన్. కాబట్టి అక్కడ ఏముందంటే, బాల్యం నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఆమేన్. అంటే మనం ఎలా ఉండాలంటే, ఏ వాక్యం అయితే మనం విన్నామో చిన్నప్పటి నుంచి, ఏ వాక్యం అయితే మన మనస్సులో మన హృదయంలో మనం పెట్టుకున్నామో ఆ వాక్యంలో నిలకడగా ఉండాలంట. అంటే వాక్యం అంటే ఎవరు? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపన్నుడుగా
మన మధ్యకి వచ్చినట్లు యేసుప్రభు వారుగా 2020 సంవత్సరం క్రితం ఈ లోకంలోనికి మానవుడిగా ఆయన యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఏంటంటే వాక్యము ఎవరైతే వాక్యములో అంటే వాక్యం అంటే దేవుళ్ళో నిలకడగా ఉంటారో, అంటే నిలకడ అంటే ఏంటంటే ఆ వాక్యానుసారంగా జీవించడం. ఏ వాక్యం అయితే వింటున్నాం మనం ఆ వాక్యానుసారంగా నడుచుకోవడమే వాక్యంలో నిలబడి ఉంటాం అనమాట. అందులో నిలకడగా ఉండమని ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు మరి తిమోతికి చెప్తూ పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు అనమాట. మనం అందరం కూడా అంటే మనకి బేస్డ్ అంటే బాప్టిస్ట్ అంటేనే వాక్యం. బాప్టిస్ట్ సంఘం అంటే వాక్యంలో చాలా స్ట్రాంగ్ ఉండాలంటే బలంగా ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా మీరందరూ వాక్యంలో ఈ నూతన సంవత్సరంలో అంటే వాక్యంలో అంటే దేవుడు వాక్యం పట్ల చాలా శ్రద్ధ కలిగి మీరందరూ ఉండాలి. ఎందుకంటే రానున్న దినాల్లో చూడండి, ఆమోసు గ్రంథము, ఇది మీరు చదవండి, నేను కూడా చదువుతాను, మీరు కూడా చదవండి. 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 కలిపి ఉంటే 12వ వచనం చూడండి. జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. చూస్తున్నారండి, జనులు దేవుని మాటను వినుటకై అంటే చూడండి, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు అంటే ఉత్తర దిక్కు నుండి పరమణ దిక్కు వరకు మొత్తం అంతా తిరుగుతారు, కానీ వాక్యము దొరకదంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి వాక్యం దొరుకుతుంది. రాబో దినాలు చాలా గడ్డు దినాలని చెప్పి ఒక మంచి భక్తురాలు ఆమె చెప్పింది. గడ్డు దినాలను మనం జీవిస్తున్నాం అంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడే మనం ఏంటంటే సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మనం వాక్యం నేర్చుకోవాలి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ వాక్యాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, మీలో చాలామంది ఇది మాకు కాదు కదండి, పాస్టర్లు కదా అని అనుకుంటారు. మీరు చాలామంది మీరు అనుకుంటారు ఇది పాస్టర్లు కదా ఇది చేయాలి, మేము ఎలా చేస్తాం అనేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏముందంటే ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందే. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ప్రకటించవలసిందే. సువార్త అంటే దేవుని మాటలు, దేవుని వార్త, మంచి వార్త. యేసుప్రభువు వారు ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప వార్త. మనుషులందరి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి అందరిని రక్షించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చినారు. క్రైస్తవులు అనేటువంటి వారి కొరకు కాదు, కానీ అందరి గురించి. అందుకనే అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో ఏముంటుందంటే, అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ. అయితే మనం ఏంటంటే మనం ధన్యులు, మనం తెలుసుకున్నాం కూడా మొట్టమొదటిగా ఆయన నమ్ముకున్నాం. చాలామంది ఇంకా తెలుసుకోలేదండి. వారి గురించి మనం ప్రార్థన చేయాలి, తర్వాత ఏంటంటే మనం ప్రకటించాలి. ఇప్పుడు నేను సింపుల్గా మీకు చెప్తాను ఎలా మనం చెప్పాలి వాక్యము. నేను ఒకనొకప్పుడు సమయంలో పాపంలో ఉన్నప్పుడు నాకు పలానా వ్యక్తి లేదంటే ఎవరొకరి ద్వారా నన్ను దేవుడిని తెలుసుకున్నానండి. ఇప్పుడు నా దేవుడు నా పాపాలని తీసాడు, నాకు ఎంతో సమాధానం ఇచ్చాడు, నా హృదయంలో ఎంతో నెమ్మది ఉంది. నేను చనిపోతే దేవుని దగ్గర వెళ్ళిపోతాను. మీరు కూడా ప్రభుని నమ్ముకోండి. సింపుల్గా ఉంది కదండి. ఆ ప్రభుని నమ్ముకుంటే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని మీ పాపాలు క్షమిస్తారు. ఇది మతం కాదండి, ఇది మార్గం, మంచి మార్గము అని ఈ మాట చెప్పలేము మనం. ఈ రోజు నుంచి మీరు మరి ఆ పని చేయాలని నేను ఒక సేవకుడిగా మీకు వినయంతో నేను అంటే వేడుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మనం అందరం దేవుని సువార్త ప్రకటిస్తే దేవుని రాకడ కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే చాలామంది ఇంకా దేవుని తెలుసుకోలేదు. అందుకే అక్కడ ఏమంటున్నాడు, సమయం అందును అసమయం అందును అన్నాడు. చాలా మంచి మాట అండి. మనకు సమయం దొరికినప్పుడు తర్వాత సమయం దొరకదండి. మనం దొరికినప్పుడే మనం చెప్పాలన్నమాట. ఈ రోజుల్లో ఏంటంటే బహిరంగంగా చెప్పాలంటే మనకు ఆటంకాలు ఉన్నాయని తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా మనం చెప్పచ్చు, వ్యక్తిగతంగా మనం సువార్త చెప్పచ్చు అనమాట. మొదటిగా ఏమిటంటే మనం ఎలా ఉండకూడదండి, వేసరతనము మనలో ఉండకూడదు. అది ఎలా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటే నిలకడగా, వాక్యంలో నిలకడగా ఉండాలని మనం చూసాము. రెండోదిగా వాక్యాన్ని ప్రకటించే వారంగా, ప్రయాసపడే వారంగా ఉండాలని చెప్పి మనం ఈ మాట మూడో మాట చూసుకొని మనం ముగించుకుందాము. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. ఇది అందరికి తెలిసిన మాటే మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొని తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ
అనుగ్రహించును. చూడండి, చాలండి. ఇక్కడ మరి గమనిస్తే ఈ పౌలు అపొస్తలుడైనటువంటి పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే క్లుప్తంగా, ఆయన ప్రభువును తెలుసుకొనక ముందు ఎంతో మందిని హింసించాడు, దూషించాడు, అవమానపరిచాడు. ఎంతో భయంకరమైనటువంటి జీవితం పౌలు జీవించాడు అనమాట సౌలుగా ఉన్నటువంటి సమయంలో. అయితే ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో తన జీవితం మొత్తం కూడా దేవుడు మార్చేశాడండి. ఇప్పుడు శిష్యుల కంటే ఎక్కువగా పత్రికలు రాశాడు, సేవ కూడా చేశాడు. చాలా అద్భుతకరంగా ఇంకొక మాట సవాల్ ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి. అంత సవాల్ ఎవరైనా మనం చేయగలుగుతామండి. అంతకంటే దేవుని యొక్క అంటే దేవుడు ఏ వ్యక్తి అయితే పట్టుకుంటాడో ఆ వ్యక్తి అందరిలాగా ఉండడు అనమాట. చాలా ఆశ్చర్యకరంగా దేవుడే ఆయన ద్వారా సేవను జరిగిస్తాడు. ఈరోజు చూడండి, మనందరం కూడా పోరాటంలో ఉన్నాము. అందరం కూడా మనకు ఎల్లప్పుడూ మనకు పోరాటాలు ఉన్నాయి. ఈ లోకం ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. వీటి నుంచి ఇవన్నీ మనకు ఎల్లప్పుడూ కూడా మన కళ్ళెదురుగుండా సాతాను పెడతాడు. మనం కూడా ఈ లోకంలో మరి పాపము జయించలేక చాలామంది వెనకబడిపోయేవారు కూడా లేకపోలేదు అనమాట. ఎంతోమంది మరి పాపంలో ఉంటూ మరి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉంటున్నారు. ఎంత విచారకరమైన విషయం. అయితే మనం ప్రార్థన చేస్తాం, మాకు అవ్వట్లేదండి, ఏమీ జరగట్లేదని చెప్తాం. చూసిన ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ ఎందుకు జరగట్లేదంటే విశ్వాసం లేదు. అంతే, విశ్వాసం లేదు కాబట్టి జరగట్లేదు అనమాట. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంటాం, ఎన్నో విషయాల మీద ప్రార్థన చేస్తాం, ఇంకా జరగట్లేదంటే అర్థం ఏంటంటే మనకు విశ్వాసం లేదు. చాలా విశ్వాసం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నమ్ముట నీ వలన అయితే అందరం చెప్తాం, మీరే నేను చెప్తాం. ఆ సమయానికి ఏదో క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మన విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది మరి అప్పుడు? కనుక ఏంటంటే మనం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట. చాలా మనం ఎల్లప్పుడూ విశ్వాసం నాలో ఉందో లేదు నేను పరీక్ష చేసుకోవాలి, మీరు కూడా పరీక్ష చేసుకోవాలి. ఒక పెద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రార్థన చేయడానికి సంఘంలోకి వచ్చింది. సంఘంలో ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తున్నప్పుడు ఏమైందంటే, వర్షం రావట్లేదని చెప్పి ఎప్పటి నుంచో వర్షాల గురించి ప్రార్థన చేస్తున్నారు. అయితే అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక స్త్రీ మాత్రం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ, ఆమె ఏం చేసిందంటే గొడుగు తీసుకొచ్చింది. ఇది మీరు విన్న వాక్యాలే, కానీ మరలా రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే మన విశ్వాసం అభివృద్ధి చెందడానికి. గొడుగు తీసుకొస్తే అందరూ ఆమెను చూసి ఏళన చేస్తున్నాం. ఇదేంటి గొడుగు, వర్షాలు లేక మనం బాధపడుతున్నాం కదంటే, మరి మనం ఎందుకొరకు వచ్చాం? మనం ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం? మనం ఎందుకొరకు చేస్తున్నాం? వర్షం రావడం గురించి కదా అని చెప్పి చివరి దినము పెద్ద వర్షం వచ్చింది. ఉపవాస ప్రార్థనలు అన్నీ అయిన వెంటనే చివరి దినంలో, ఆఖరి దినంలో ఈమె చక్కగా గొడుగేసుకుని వెళ్ళింది. మిగతా వాళ్ళందరూ టైం అంతా చర్చిలో ఉండి ఎప్పుడో వెళ్ళారు అనమాట. చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయనకి ఎవరు లేరండి. చిన్న గదిలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు ఎవరు లేరు. చిన్న ఇలా కిటికీ ఉంది, కిటికీ ద్వారా చిన్న గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది కిటికీ బయట ఉన్నటువంటి వారు, కొంతమంది ఆకతాయి కురవాళ్ళు, ఈయన దేవుడు ఎలా సాయం చేస్తాడో చూద్దామని చెప్పి వాళ్ళందరూ కనిపెడుతున్నారు బయట నుంచి. ఈయన ప్రభా నీవే సాయం చేయాలి తండ్రి అని గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ చూసి వాళ్ళు ఇతను దేవుడు ఎలా సాయం చేస్తాడో చూద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, సరిగ్గా ఆయన చేతుల మీద పడేటట్లుగా ఒక చనిపోయిన కాకిని సరిగ్గా చేతుల మీద పడిపడేటట్లుగా వేశారనమాట. అప్పుడు బయట నుంచి వాళ్ళు ఈయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బయట నుంచి కురవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, చనిపోయినటువంటి కాకిని సరిగ్గా ఆయన చేతుల మీద పడేటట్లుగా చనిపోయినటువంటి కాకిని వేసినప్పుడు ఈయన చూశాడు. చూసిన తర్వాత, దేవా మీకు స్తోత్రాలు తండ్రి, నా ప్రార్థన మీరు విన్నారని చెప్పి చూస్తే చనిపోయినటువంటి కాకి. అప్పుడు వెంటనే చనిపోయిన చేతిలో పెట్టుకుంటారు ఎవరైనా, వెంటనే కింద పడగొట్టాడు. పడగొట్టిన వెంటనే ఏమైందంటే, కింద పడవేసిన వెంటనే ఆ చనిపోయిన కాకి నోట్లోనే బంగారం ఉందండి. హల్లెలూయా. అంటే దేవుడు ఒక చనిపోయినటువంటి కాకి ద్వారా కూడా దేవుడు కార్యం చేయగలడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండకూడదు అంటే, మనలో వేషధారతనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే నిలకడగా, వాక్యంలో నిలకడగా ఉండాలి, అంటే దేవుణ్ణి నిలకడగా ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే, మనం వాక్యాన్ని మనం చెప్పేవారంగా, బోధించే వారంగా, మనకు వచ్చినటువంటిదే వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ చెప్పమని లేదు. ఉన్న దాంట్లోనే మనం ప్రభా నాకు సాయం చేయండి, ఎలా వాక్యం బోధించాలో, ఎలా ఇతరులకు సువార్త చెప్పాలో. మన గోల్ ఎప్పుడు కూడా అదే ఉండాలండి. మన గురి ఎప్పుడు కూడా బయటకు వెళ్తే మనం అదే ఉండాలి. అప్పుడు దేవుడు ఆ మనసును చూస్తాడు అనమాట. అప్పుడు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. చివరిగా అంటే విశ్వాసం ముఖ్య. విశ్వాసం ప్రతి క్రైస్తవులకు విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం మన బేస్. మనకి విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకొని మనం జీవిస్తున్నాం కాబట్టి, మనలో అల్ప విశ్వాసం ఉందనుకోండి, వాళ్ళందరూ ఏమంటారంటే, ఇదేంటి వీళ్ళు దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నారు, వీళ్ళకి ఎక్కడ అలాగే ఉంటున్నారు, ఇప్పటి నుంచి అలాగే ఉంటున్నారని. అది మనకు మాత్రం అలాగే చెప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే అందరం మన దేవుని బిడ్డలం కాబట్టి ఖచ్చితంగా మన పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఆ దేవునిలో నూతన సంవత్సరంలో
మన లింకను దేవుడు 3 రంగాల్లో మరి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా దేవుడు దీవించేటట్లుగా దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాలు ఫలించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన పాదాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. అయ్యకు నన్ను ప్రభా మీరు ప్రేమించి ప్రభా తండ్రి, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కేవలము మీ కృపను బట్టి తండ్రి ప్రభా ఈ రోజు ప్రభా వాక్యాన్ని సీలేయం బాప్టిస్ట్ చర్చిలో ప్రకటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి శుద్ధించున్నాను ప్రభా. నన్ను ఇంకా బలపరిచి ప్రభా, నడినెత్తి పాత్రకున్న దోషము అపరాధన పాపాలన్నింటినీ క్షమించి ప్రభా ఈ సంఘాన్ని బహుగా దీవించి ఆశ్రయించండి. దైవజనులు ప్రభా మరి చిట్టుబాబా గారు ఎంతో చక్కగా ప్రభా సంఘాన్ని నడిపిస్తున్నారు ప్రభా. అదేవిధంగా ప్రభా కార్యక్రమాలన్నీ కూడా తండ్రి మరి చూసుకుంటున్నటువంటి వారిలో ప్రభా తండ్రి మరి కృష్ణబాబు గారు కూడా ఎంతో చక్కగా పాటలు కూడా పాడుతూ నడిపిస్తున్నారు. యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా ఈ సంఘంలో తండ్రి ప్రభా అందరూ బహుగా దీవించబడేటట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరం ఒక అద్భుతమైన కార్యాలు జరిగించమని ప్రార్థించున్నాం. దయతో ప్రభా ఈ రోజు ఎవరైతే రాలేదు వారిని క్షమించి ప్రభా మరొక అవకాశం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. గొప్ప అద్భుతకరంగా అందరినీ దీవించి ఆశ్రయించి మరలా మీ చిత్రత మేము అందరం కలుసుకొని నిన్ను స్తుతించబడంతే మీ కృప దయచేయమని సహాయం చేయమని జరుగుతున్నటువంటి ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సందేశం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.